హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శివారెడ్డి పగడాల. మామూలుగా అయితే నేను తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన వీడియోలు అసలు చేయకూడదు అనుకున్నాను. కాకపోతే ఇక్కడ విషయం ఏందంటే ఇది తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన దానికంటే కూడా ఈ ఈ న్యూస్ ఛానల్స్‌కి సంబంధించింది కాబట్టి చేస్తున్నాను మామూలుగా. ఒకప్పుడు న్యూస్ ఛానల్స్ ఎలా ఉండేయంటే మామూలుగా మనకు ఈ ఊర్లో విషయాలే ఒక రచ్చబండ దగ్గరికి పోతే గాని తెలియదు. అట్లాంటిది బయట ఊర్లే గాని, ఇంకా బయట సిటీలలో గాని అసలు లోకమంతా జరుగుతున్న విషయాలు ఎలా తెలుస్తాయి? సో, ఆ విలేజ్ విశేషాలన్నిటిని కాస్త చేరవేరుస్తూ ఉండేవి. కొ చాలా మటికి 100% నిజాలనను గాని, ఉన్నంతలో కొంత మంచి ఇన్ఫర్మేషన్ జనాలకి చేరవేరుస్తూ ఉండేయన్నమాట. కాకపోతే ఇది రాను రాను టీఆర్‌పీ యొక్క వేటలోనో, లేకపోతే ఆర్థిక ప్రయోజనాల కోసమో, స్వప్రయోజనాల కోసమో కకృతి పడితే ఆ విలువలనేవి తగ్గిపోతా వస్తున్నాయి. హ్మ్. మెల్లగా టీఆర్‌పీల కోసం జనాల యొక్క అంతర్గత వ్యవహారాలు బయటికి తీసి చెప్పడం వరకు స్టార్ట్ చేశారు. అది కూడా ఓకే. ఆ నుంచి మెల్లగా చూసుకుంటే ఇంకా ఒక 20 ఏళ్ల కింద వెనక్కి పోతే పెద్ద పెద్దోళ్ళ సెక్స్ స్కాండల్స్ అవి ఇవి తీసి కూడా బయట పెడుతున్నారు. ఓకే. తప్పుడు విషయాలే కదా! తప్పుడు పనులే కదా! బయట పెడుతున్నారులే అనుకుంటా అయిపోయింది. ఇంకా రాను ఇంకా దిగజారిపోతున్నారనమాట. ఎంత దిగజారిపోతున్నారంటే ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఉదంతం చూస్తే ఒక మంత్రికి, ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్‌కి లేని రంకును అంటగట్టి ఏంది సరే అది ఏదన్నా గానీ, ఆ లేని రంకును అంటగట్టి నీచంగా కథనాలు రాస్తున్నారు. ఎందుకు? వాళ్ళ స్వప్రయోజనాల కోసం. ఆ స్వప్రయోజనాలు ఏంటి? అసలు దాని వెనక కథ ఏందో తెలుసుకునే ముందల నేను మీ అందరిని కోరేది ఏందంటే, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. ఇప్పుడు మ్యాటర్‌లోకెళ్తే అందరం చూస్తున్నాం కదా! కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి గాని, ఇంకా ఒక లేడీ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ గాని రంకు గట్టి ఎన్టీవీలో ఇంగ ఒక 4, 5 రోజుల నుంచి ఏస్తా ఉన్నారు. మనం సరేలే ఇంకా ఇది కొంచెం సెన్సిటివ్ విషయం కదా! తొందరగా దీని మీద వీడియో చేయకూడదని వెయిట్ చేసి చూసి రెస్పాండ్ అవుతున్నాం. విషయం ఏందంటే ఏం లేదు. ఆ ఎన్టీవీకి ఇది సంబంధించిన అతను ఏది నరేంద్ర చౌదరికి, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఇంకా అక్కడ ఉండే తెలంగాణ ఉప ముఖ్యమంత్రికి ఏది బట్టి విక్రమార్క వీళ్ళందరికీ కలిసి ఒక కామన్ ఇష్యూ అనేది ఒకటి నడుస్తుంది. ఆ కామన్ ఇష్యూ ఏందంటే 1,600 కోట్ల రూపాయల విలువ గల సింగరేణి మైనింగ్ అనమాట. ఆ మైనింగ్‌లో వాళ్ళు నాకు గావాలంటే నాకు గావాలి, నాకు గావాలంటే నాకు గావాలని ఒకళ్ళొకళ్ళు దోబూచులాడుకుంటున్నారు. సో, ఇప్పుడు ఇట్లా గాదు ఇది మనకు ముందు మనకు దక్కాలంటే ఏంది ఉంటాయి కదా! సామధాన దండోపాయాలు అయన్నీ ఉపయోగించాలని ఇది మీడియా ఈ చేతిలో పెట్టుకొని ఆయన రకరకాలు ఇంకా వాళ్ళల్లో ఏదో ఒకటి చెయ్యాలా అని ఇట్లాంటి లేనిపోని చెత్త అంతా ప్రసారం చేయటం స్టార్ట్ చేశాడనమాట. ఎందుకంటే వాళ్ళని వెధవలను చేస్తేనే కదా! వాళ్ళు భయపడేది, వీళ్ళ చేతికి ఇదొచ్చేది. దానికోసం అదంతా చేసాడు. అది అసలు ఈ నరేంద్ర చౌదరి అనే అల్లుడి కోసం ఇదంతా అనమాట. ఈ బట్టి విక్రమార్క కూడా ఆయన కంపెనీ వాళ్ళ కోసం, ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఆయన తమ్ముడు కంపెనీ కోసం అందరూ పట్టుబడుకుంటా ఉన్నారనమాట. ఇక్కడ ఇందులో చూసుకుంటే వీళ్ళందరూ చెప్పుకుంటారు మేము తేనీటి విందులు కలిసినా గానీ, ఇంకొకటి ఏంది ప్రధాన మంత్రులను కలిసినా గానీ, ఇతర కేంద్ర మంత్రులను కలిసినా మేము తెలంగాణ ప్రయోజనాల కోసమే, మేము ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే కలిసి అంత చెత్త ట్రాష్. వీళ్ళందరూ కలిసేది వాళ్ళ కాంట్రాక్టుల కోసం, వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం, వాళ్ళ కేసుల కోసం, వాళ్ళ కేసుల నుంచి బయటపడటం కోసం, వాళ్ళ పైరవెళ్ళ కోసం, వాళ్ళ రాజకీయ పార్టీలని ఎలా పైకి లేపుకోవాలో దానికోసం, పొత్తుల కోసం, ఎత్తుల కోసం, వీటన్నిటి కోసమే గానీ ఏ చూసుకుంటే లోపలికెళ్ళి వీళ్ళెవ్వరికీ రాష్ట్రాల పట్ల గానీ, జనాల పట్ల గానీ అంత ప్రేమ ఉండదని ప్రతి ఒక్కరు ఈ ఎలక్షన్‌కి గెలిచాం, నెక్స్ట్ ఎలక్షన్ ఎలా గెలవాలి, జనాలకి ఏదో ఒక రకంగా మన మాయలు ఎలా వేసుకోవాలన్న దానికోసమే పరిపాలన చేస్తున్నట్లుగా ఉన్నారు కానీ, అసలు ఎవ్వరు కూడా అంత ట్రాన్స్పరెన్సీ తోటి పరిపాలన చేస్తున్నట్లు నాకు అనిపించట్లేదు ఈ నాయకులు. న్యూస్ ఛానల్స్ అయితే వాళ్ళకి ఎథిక్స్ లేకుండా, విలువలు లేకుండా అదే ఒక ఎందుకులే నాకు పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి కానీ అవన్నీ అనదలుచుకోలేదు. దిగజారిపోయి టీఆర్‌పీల కోసము, రీచ్ కోసము చేస్తున్నారు. ఇంక వీళ్ళని చూసి మనలాంటి యూట్యూబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అదే జాతిగా తయారయ్యి ఇట్లా తయారవుతున్నారు అన్నది నా యొక్క అభిప్రాయం. దయచేసి ఓకే ఇట్లాంటి వాటి కకృతి పడకుండా ఒకరు రీచ్ కోసం ప్రయత్నించొద్దండి. మంచిగా చేయండి. మీరు అనుకున్నది చెప్పండి. ఒకవేళ ఒక్కొక్కసారి మనం అన్నీ నిజం చెప్పలేము. కొన్నిసార్లు తప్పుడు ప్రసారాలు చేస్తాము. ఎవరన్నా ఇది తప్పు అంటే దాన్ని హార్ట్‌నెస్ట్‌గా యాక్సెప్ట్ చేయండి. దానికి కరెక్ట్ చేసుకోండి. ఇట్లా చేయండి. రీచ్‌దేముందండి ఇయాల కాకపోతే రేపు వస్తది. రేపు కాకపోతే వచ్చే సంవత్సరం వచ్చేది. లేకపోతే ఇంక 5 సంవత్సరాలకైనా వస్తది. మునిగిపోయింది ఏం లేదు. దయచేసి తప్పుడు వార్తలైతే ప్రసారం చేయొద్దు. ఓకే. థాంక్ యూ.